రూ. 149 కోట్లతో తలపెట్టిన రోడ్డు కనుమరుగు. అదృశ్య శక్తుల వల్ల చెరువులా మారిన రోడ్డు. ముచ్చింతల్ పాలమాకుల రోడ్డు బ్లాక్. రోడ్డు కోసం 2015లో శిలాఫలకం వేసి వదిలేసిన కేసీఆర్ సర్కార్. అప్పటి మంత్రి పనులు ప్రారంభించిన ఫలితం శూన్యం. ముచ్చింతల్ పాలమాకుల రోడ్డు మూసివేత సమగ్ర విచారణ జరిపించాలి. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నరసింహ. ఊరు ఏర్పడిన నాటి నుంచి ఆ రోడ్డు ఉన్నది. ఆ రోడ్డుపై గ్రామస్తులు, వివిధ గ్రామాల ప్రజలు నిరంతరం రాకపోకలు సాగించడం జరిగేది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం మట్టి కంకర రోడ్డుగా ఉన్నదాన్ని బీటీ రోడ్డుగా మార్చడానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడానికి ఒక శిలాఫలకం సైతం వేసింది. ఒక మంత్రి స్వయంగా వచ్చి పనులు ప్రారంభిస్తూ శిలాఫలకం వేశారు. శిలాఫలకం వేసి 9 ఏళ్ళు అవుతున్నా బీటీ రోడ్డు నిర్మాణం జరగలేదు. కానీ ఉన్న కాస్త రోడ్డు కనుమరుగైంది. ప్రస్తుతం ఆ శిలాఫలకం పాలకుల, అధికారుల తీరును వెక్కిరిస్తూ, ప్రశ్నిస్తూ పాలమాకుల నేషనల్ హైవే వద్ద దీనంగా చూస్తున్నది. ఈ విషయాన్ని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ చిలకమర్రి నరసింహ ఆదివారం వాకింగ్ కోసమని అటువైపు వెళ్ళి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసింది. మండల పరిధిలోని పాలమాకుల, ఇనాంషేరి, ముచ్చింతల్ గ్రామాల మధ్య రాకపోకలకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రోడ్డు పూర్వకాలం నుంచి ఎడ్ల బండ్లు, వాహనదారులు, పాదచారులు నిత్యం రాకపోకలు సాగించేవారు. ఎంతో సందడిగా కనిపించే రోడ్డు నేషనల్ హైవేకి సులువైన మార్గం కావడంతో ముచ్చింతల్ గ్రామస్తులు ఈ మార్గాన్ని ఎక్కువగా వినియోగించేవారు. కేవలం ముచ్చింతల్ గ్రామస్తులే కాదు, ఆ చుట్టుపక్కల 6-7 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, చిన్న చిన్న తండాల వాళ్ళు కూడా ఈ రోడ్డునే నేషనల్ హైవేకు వెళ్ళడానికి సులువు మార్గంగా వినియోగించేవారు. ఈ రోడ్డు బీటీ రోడ్డుగా మారాలని పాలమాకుల, ముచ్చింతల్ గ్రామస్తుల విజ్ఞప్తి. 2014-15 వార్షిక బడ్జెట్లో కేసీఆర్ పథకం కింద నిధులు కేటాయిస్తూ 2015 జూన్ 13వ తేదీన 1,49,00,000 నిధులు అప్పటి మంత్రి డాక్టర్ పి. మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి పాలమాకుల వద్ద శిలాఫలకం వేసి పనులు ప్రారంభించారు. 9 ఏళ్ల కాలం గడుస్తున్న ఆ రోడ్డు నిర్మాణం మాత్రం జరగలేదు. ఈ విషయంలో పలుమార్లు ముచ్చింతల్, పాలమాకుల గ్రామస్తులు రోడ్డు వేయాలని పట్టుబట్టిన ఫలితం శూన్యమైంది.